విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్ మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జనసేన నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్ మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జనసేన నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ జనసేన నాయకులు బోలిశెట్టి నాగేశ్వరరావు కామెంట్స్ వాటర్ మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నపలంగా ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎర్రమట్టి దిబ్బలు దోచేస్తున్నారు అని ఇలా చేయడానికి ఎవరు కారణం పర్యావరణాన్ని పరిరక్షించాలని జనసేన ప్రధాన లక్ష్యం సముద్ర నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఎర్రమట్టి దెబ్బలకు ఉంది रेड सैंड ड्यून में खड़े हैं दिस रेड सैंड ड्यून इज ए वेरी important site for this world not only for Visakhapatnam so this is not the right for the Visakhapatnam the ecological hydrological geological important place they are destroying here तो ये जो यहाँ डिस्ट्रक्शन हमने देखा इसको देखकर हम सचमुच बहुत दुखी हुए इस तरह की सब जगह मिट्टी नहीं है ये यूनिक मिट्टी है और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है उस खारे पानी को डिसैलिनेट करके इस एरिया में वो मीठा करती है तो ये जो साइट है इसके प्रोटेक्शन की ज़रूरत है यहाँ इस ज़मीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है इसको इस पर केवल और केवल जंगल लगाने की ज़रूरत है और जंगल भी अपने आप आ जाएगा ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है बस उसको रोक देना चाहिए ये अपने आप रिजुनेट होगा और इसको बचा के रखना बहुत ज़रूरी है हमारे मित्र राजशेखर रेड्डी इसके लिए लड़ रहे हैं बहुत दिनों से ये एक जियो इंटरनेशनल इम्पॉर्टेंट पार्क बन सकता है मुझे उम्मीद है कि सरकार भारत सरकार और हमारा पुरातत्व विभाग और हमारी आर्कियोलॉजी डिपार्टमेंट ये सब मिलके इसको एक इम्पॉर्टेंट साइट डिक्लेयर करके इसको बचाएंगे ఈ రోజు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి హుటాహుటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూస్లో ఎర్రమట్టి దిబ్బలు డ్యామేజ్ అవుతున్నాయని చూసి ఆయన ఢిల్లీలో దిగి ఇంటికి రాజస్థాన్ వెళ్లకుండా ఇంటి పక్కనే రాజస్థాన్ ఉన్న ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది ఇంక దీనికి ఏం చేయాలి ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది మనం ఏం చేయలేం కానీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూడడం ఒకటి రెండోదేమో ఇది ఎందుకు డ్యామేజ్ అయింది ఎలా డ్యామేజ్ అయింది ఎవరు కారణం ఇది ఎవరికో అలర్ట్ చేశారు ఆ అలర్ట్ చేసినప్పుడు అధికారులకి జ్ఞానం ఉండాలి కదా ఇది జియోలాజికల్ సైట్ ఇది ఇవ్వకూడదన్న జ్ఞానం వాళ్ళకి ఉండాలి సరే ఏదో అలర్ట్ చేశారు తప్పైనా సరే నేను మీ అందరం కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరు కూడా వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఎనీబడి మా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ ద నేచర్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి వాళ్ళకి అంతే తప్ప కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు గత 40 ఏళ్ళుగా చేస్తున్నారు 20 ఏళ్ళ క్రితమే దీని మీద బోల్డెన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జియో హెరిటేజ్ సైట్స్ ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకి ఇది పనికొచ్చే సైటు అలాగే సముద్రంలో ఉన్న నీరుని ఉప్పు నీటిని సిటీలోకి వెళ్ళేటప్పుడు మంచినీటిగా మార్చే శక్తి కూడా దీనికి ఉంది అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి ఈ స్పేస్ని నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైట్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైట్ థ్యాంక్ యూ పరిరక్షణ ఉండట్లేదు ఇక్కడ అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు దాని మీద మీరేమంటారు అదే ఇప్పుడు చెప్పింది దాని సమాధానం అండి కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చారు 23rd డిసెంబర్ జనవరిలో ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఎర్రమట్టి దెబ్బల సంరక్షణ బాధ్యత తీసుకుంటామని చెప్పేసి అట్ ద సేమ్ టైం మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరు కొనుక్కున్నా
వాళ్ళు నష్టపోకుండా, ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమన్నారంటే దీనికి పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం లేదండి. ఇది జియో హెరిటేజ్ సైట్ కాబట్టి పర్మిషన్ ఇవ్వడం, అసలు ఆ పర్మిషన్ 22లో ఇచ్చిన పర్మిషనే తప్పు. అది అధికారుల ఒత్తిడి వల్ల అటువంటి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. అటువంటి పర్మిషన్ ఇవ్వడం 100% తప్పు. ఎందుకంటే అది జియో హెరిటేజ్ సైట్ గా ఉన్న దాని మీద పర్మిషన్ ఇవ్వకూడదు. అది రైట్. థ్యాంక్ యూ.